ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారని పార్టీకి రాజీనామా చేసి పక్కకు వెళ్లిపోయిన ఆ నాయకుడి మనసు మారిందే? అవసరం అనుకుంటే మళ్ళీ రాజకీయాలలోకి వస్తాననడం ఆసక్తికరంగా మారిందే? అధినేత మంచోడే కానీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం అంటూ పాత పల్లవి ఎత్తుకోవడం దేనికి సంకేతం? పనిలో పనిగా తనకు పవన్ కళ్యాణ్ 20 ఏళ్లుగా తెలుసని ఇంతవరకు ఆయన తాను పల్లెత్తు మాట అనలేదని చెప్పుకోవడం వెనుక మర్మం ఏంటి? అసలు ఆ నాయకుడి మనసులో ఏముంది? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఏం మాట్లాడినా పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడే విజయసాయిరెడ్డి శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో పొట్టి శ్రీరాములు, అన్నమయ్య, ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లతో జిల్లాలు ఏర్పాటయ్యాయని, కానీ నరసింహారెడ్డి పేరుతో మాత్రం జిల్లా లేదన్న విజయసాయిరెడ్డి ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా చేయడం ద్వారా ఒక స్వాతంత్ర సమరయోధుణ్ణి గౌరవించినట్లవుతుందని సూచించారు. కార్యక్రమానికి హాజరైన విజయసాయిరెడ్డి అంతవరకు మాట్లాడితే ఓకే, కానీ వైసీపీ అధినేత జగన్ మీద ఆయన కోటరీ అంటూ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైందట. జగన్ చుట్టూ నిబద్ధత లేనివారే ఉన్నారని, వారంతా ఒక కోటరీగా ఏర్పడ్డారని, సంబంధం లేని వేదికపై అన్యాపదేశంగా ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. చుట్టూ ఉన్న వారి మాటలనే జగన్ వింటున్నారని, ముఖ్యంగా తన విషయంలో జగన్ కోటరీ ఆయన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తోందని చెప్పుకొచ్చారు. జగన్ మంచివాడే, అయితే ఆయన అలాంటి వాళ్ల మాటలు వినకూడదంటూ సాయిరెడ్డి మాట్లాడడం చర్చనీయాంశమైంది. సాయిరెడ్డి పదే పదే జగన్ కోటరీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయట. తన ప్రస్తుత జీవితం పూర్తిగా రైతుగానే అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని కూడా ఆయన చెప్పారు. అయితే రాజీనామా చేసిన సమయంలో తన మీద చాలా ఒత్తిళ్లు వచ్చాయని, తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ప్రయత్నం చేయలేదని చెబుతూనే మరి ఏ వైపు నుంచి వచ్చాయన్నది ఆయన బయట పెట్టలేదు. తాను దేనికి లొంగలేదని చెప్పుకుంటూనే బీజేపీ, టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదంటున్నారు విజయసాయిరెడ్డి. తాను తలుచుకుంటే ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. ప్రస్తుతానికైతే పార్టీ పెట్టే ఆలోచన ఏదీ లేదంటూనే అవసరమైతే వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ నేతలకు సన్నిహితంగా ఉండడంతో ఆయన ఆ పార్టీలోకి వెళతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత సిఐఐ సదస్సు నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా పలు సూచనలు చేశారు విజయసాయిరెడ్డి. దీంతో ఆయన చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని అంతా అనుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను ఆ రెండు పార్టీలలోకి వెళ్తానని ఎక్కడా చెప్పలేదని, మీడియాలో వచ్చింది తప్ప తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్ కోటరీ అంటూ మాట్లాడుతున్న సాయిరెడ్డి ఈసారి కూడా అదే తరహాలో మళ్లీ వ్యాఖ్యలు చేయడం, తనకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్తో 2 దశాబ్దాలుగా స్నేహం ఉందని, తానెప్పుడూ ఆయన్ని విమర్శించలేదంటూ మాట్లాడడం నోట్ చేసుకోవాల్సిందే అంటున్నారు. ఏమీ లేకపోయినా తన రాజకీయ అవసరాల కోసం లిక్కర్ లీకులు ఇచ్చి పలువురు వైసీపీ నేతలను టార్గెట్ చేశారని, సాయిరెడ్డిపై వైసీపీ నేతలు ఇప్పటికీ ఫైర్ అవుతూనే ఉన్నారట. రీఎంట్రీ ఉండదని అర్థం కావటం వల్లే ఈ తరహాలో వ్యాఖ్యానించి ఉండొచ్చంటున్నారు. పార్టీలో కీలక నేతగా కొనసాగిన ఆయన వైసీపీలో ఉన్నన్నాళ్లు చక్రం తిప్పారని, బయటికి వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణం కావాలి కాబట్టి కోటరీ కథలు చెబుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తన రాజకీయ అవసరాల కోసం అభాండాలు వేయడం, చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెబుతూ తానే కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారట. వైసీపీ సంగతి పక్కన పెడితే సడన్ గా సాయిరెడ్డి పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందని చెప్పడం, వ్యక్తిగతంగా తనకు ఆయన మంచి మిత్రుడనడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. సాయిరెడ్డి మళ్లీ రాజకీయాల విషయంలో మనసు మార్చుకున్నారా, పొలిటికల్ గా ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటారా అనే అంశం హాట్ టాపిక్ లా మారింది. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా మాట్లాడే సాయిరెడ్డి ఎవరూ పవన్ కళ్యాణ్ విషయంలో మీ వైఖరేంటని అడక్కపోయినా తనకు తానే కల్పించుకుని ఆ టాపిక్ మాట్లాడడం కాస్త గమనించాల్సిన విషయమే అంటున్నారట. వైసీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి ఉన్న సమయంలో ట్విట్టర్ వేదికగా పవన్ పై అనేక విమర్శలు చేసినా
మనసు మార్చుకుని మంచివాడు అనడం యాదృచ్ఛికం కాకపోయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారట. పొలిటికల్ గా ఒక లైన్ ప్రకారం మాట్లాడే సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బలమైన కారణాలే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ సైడ్ నుంచి పాజిటివ్ కార్నర్ కోసం విజయసాయి అలా మాట్లాడారా, లేక మరేమైనా కారణాలున్నాయా అని ఎవరికి వారు లెక్కలేస్తున్నారట. వైసీపీ మాజీ ఎంపీ చివరికి ఏ పార్టీలో చేరతారు? సాయిరెడ్డి వ్యాఖ్యలపై జనసేన రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? రాజకీయంగా ఓ స్టాండ్ తీసుకునేందుకే సాయిరెడ్డి మరోసారి వైసీపీపై అస్త్రాలు సంధించారా అనే అంశాలపై ఏపీ పాలిటిక్స్లో హాట్ చర్చ నడుస్తోంది.